మరోవైపు ఏపీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. సీనియర్ నేతలతో చర్చలు జరిపారు. రేపు పోలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థుల్ని ఖరారు చేయాలనుకున్నారు. అయితే సమావేశాన్ని అనూహ్యంగా రద్దు చేశారు. కళా వెంకట్రావు, యనమల ఇతర నేతలతో జరిగిన చర్చల్లో మూడో అభ్యర్థిని నిలబెట్టే అంశంపై కూడా చర్చించినట్టు సమాచారం. దీనికి చంద్రబాబు అంత సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. ఉన్న బలంతో ఇద్దరు రాజ్యసభ అభ్యర్థుల్ని నిలబెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం పదవీ విరమణ చేస్తున్న సీఎం రమేష్ తనకు పొడిగింపు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఆయనకు అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. కానీ కడప జిల్లా నుంచే ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని చంద్రబాబుపై నేతలు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో సీఎం రమేష్కు కొనసాగింపుపై సస్పెన్స్ నెలకొంది. అనేక మంది ఆశావహులు తమకు అవకాశం కల్పించాలని చంద్రబాబుకు విజ్ఞప్తులు చేస్తున్నారు. తెలంగాణ నుంచి దేవేంద్ర గౌడ్ కూడా తనకు మరో అవకాశం కల్పించాలని సీఎంకు లేఖ రాశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, చెప్పండి, మూడో అభ్యర్థిని నిలబెట్టే విషయంలో టీడీపీ వ్యూహం ఏంటి? మొత్తంగా చూస్తే ఎవరెవరు ఆశావాహులుగా ఉన్నారు? ఎవరికి అవకాశం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి? స్వామి, తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా మూడో అభ్యర్థిని నిలబెట్టాలని ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే మూడో అభ్యర్థిని నిలబెడతారు, తెలుగుదేశం నిర్ణయానికి వచ్చింది అని చెప్పి బయట ప్రచారం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం తనకున్న బలం ప్రకారమే వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకుంది. మూడో అభ్యర్థిని నిలబెట్టేటైతే భారతీయ జనతా పార్టీకి చెందిన శాసనసభలో ఉన్న 9 సభ్యులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి కూడా కొంతమందిని తీసుకోవాల్సి ఉంటుంది. అందువలన ఈ సమయంలో అటువంటి ప్రయోగం మంచిది కాదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎప్పుడో 10 రోజుల క్రితమే నిర్ణయించింది. ఈ రోజు కొత్తగా మూడో అభ్యర్థిని నిలబెట్టే ప్రతిపాదన విరమించుకుందనే విషయం వాస్తవం కాదని తెలుగుదేశం పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. తమకు ఎన్నడూ అటువంటి ఆలోచన లేదు అని కూడా చెప్తున్నారు. ఇక ఆశావాహుల విషయం వచ్చేసరికి ఈ రోజు ఉదయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరినీ కలుస్తున్నారు. సచివాలయంలో ఎవరెవరైతే తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయడానికి వచ్చారో వాళ్ళందరినీ కూడా లోపలికి పిలిపించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా రాజ్యసభ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక, వీటన్నిటిపై కూడా ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, వీళ్ళిద్దరు పార్టీలో సీనియర్ నేతలు, వీళ్ళిద్దరితో కూడా ముఖ్యమంత్రి పొద్దు నుంచి కూడా సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజు విజయసాయి రెడ్డి నిన్న జాతీయ మీడియాలో మాట్లాడుతూ మోడీ ప్రత్యేక హోదా ఇస్తారు అని చెప్పి చేసిన వ్యాఖ్యలు, ఈ రోజు ఆంధ్రజ్యోతిలోను ఏబిఎన్ లో వచ్చిన కథనాలపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నిశ్చితంగా పరిశీలించారు. వాటి మీద చర్చించారు. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల్ని ఎవరెవరిని ఎంపిక చేయాలి, ఏ సామాజిక వర్గాన్ని ప్రిఫర్ చేయాలి, ఈసారి గతంలో ఎవరెవరికి ఇచ్చాము అనే అంశంపై కూడా సమాలోచనలు జరిగాయి. అయితే ఈ సమాలోచనల నేపథ్యంలో చంద్రబాబు రేపు ఉదయం పాలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు చేసి అందులో ఆమోద ముద్ర వేయించాలని భావించారు. కానీ ప్రస్తుతం పాలిట్ బ్యూరో సమావేశం అవసరం లేదు. పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరితో మాట్లాడుతున్న సమయంలో ఇది ప్రత్యేకంగా పాలిట్ బ్యూరో అవసరం లేదు అని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు. అందువల్ల ఈ రోజు రేపు నేతలతో మాట్లాడి రేపు మధ్యాహ్నానికల్లా ఆయన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్ గా అయితే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు కళా వెంకట్రావు, రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వీళ్ళిద్దరూ కూడా సచివాలయంలో మీడియాతో మాట్లాడతారని చెప్పి తెలుగుదేశం కార్యాలయం నుంచి సమాచారం అందింది. తీరా సెక్రటేరియట్ కు వచ్చిన మీడియాకి ఇవి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన కాదని రాజకీయ పరిస్థితిపై వాళ్ళు మాట్లాడతారు అని చెప్పి కూడా పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ప్రకటన రేపు మధ్యాహ్నానికి వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం తర్వాతనే అభ్యర్థులను ప్రకటించబోతూ ఉన్నారు. ఆశావాహులు మాత్రం విపరీతంగా ప్రయత్నాలు, లాబింగ్ చేస్తున్నారు. పదవీ కాలం ముగుస్తున్న కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ తనకే మళ్ళీ కంటిన్యూ చేయాలి అని చెప్పి పట్టుబడుతున్నారు. ఇదే సమయంలో ఓసీలకు ఇస్తే ఖమ్మంపాటి రామ్మోహన్ తనకి ఇవ్వాలి అని చెప్పి కూడా కోరుతున్నారు. ఇక బీసీ వర్గాల నుంచి ఒక బీసీ ఒక ఓసీకి ఇస్తారా, లేకపోతే ఒక బీసీ ఒక ఎస్సీకి ఇస్తారా అనేది కూడా చంద్రబాబు సామాజిక వర్గాల సమీకరణ అధ్యయనం చేస్తున్నారు. అది రేపు మధ్యాహ్నానికి తేలే అవకాశం ఉంది. గతంలో ఎవరెవరికైతే ఏ సామాజిక వర్గాలకు ఇచ్చారో అవి కాకుండా వేరే సామాజిక వర్గాలకి ఇచ్చే అవకాశం ఉంది. ఎన్నికల సంవత్సరం కావడంతో అత్యంత జాగ్రత్తగా ఈ అభ్యర్థుల ఎంపిక వడపోత ప్రస్తుతం జరుగుతూ ఉంది. స్వామి, రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ తిరుపతిలో రిటైర్డ్